Nobody can stop this flow. Hallelujah. 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 హల్లెలూయా. ఎస్తేర్ కాలంలో ఉన్న శత్రువైన అమాలేకీలు అని మాట్లాడుకుంటున్నాం. ఈ అమాలేకీలు ఎక్కడ స్టార్ట్ అయ్యారు, ఎలా వచ్చారు, వారి ముఖ్య ఉద్దేశం ఏంటి, వీటన్నిటిని కూడా మనం చూస్తున్నాం కదా. ఒక్క మాటలో చెప్పుకోవాలి అంటే అమాలేకీలు ఎవరు అంటే, దాసుల గృహం నుండి బయటికి వచ్చి ఆజ్ఞల మార్గంలో వెళ్ళడానికి చేస్తున్న ప్రయాణంలో అడ్డముగా వచ్చి అక్కడే హతమార్చాలని ప్రయత్నిస్తున్న వారే అమాలేకీలు. ఆమేన్. ఒక్క మాటలో మనం అర్థం చేసుకోవడానికి మనం ఇలా గుర్తుంచుకుంటే చాలు. అమాలేకీలు ఎవరండి? ఆజ్ఞల మార్గంలో నడుస్తున్న వారిని హతమారుస్తున్నవారు. చెప్పండి ఎవరు? హతమార్చాలని ప్రయత్నించేవారే, వారితో యుద్ధం చేయువారే ఈ అమాలేకీలు. ఇంకొక మూలం కూడా ఈరోజు చూద్దాం. అదేంటంటే, ఈ అమాలేకీలు ఈ యొక్క మూల పురుషుడు లేకపోతే ఈ అమాలేకీలు ముఖ్యంగా ఎక్కడి నుంచి వచ్చారు అంటే ఎదోమీయుల నుంచి వచ్చారు. ఎదోమీయులు అంటే ఎవరు? ఏశావు సంతానం. ఏశావు సంతానం. యాకోబు సంతానమే ఇశ్రాయేలీలు. ఇశ్రాయేలీల్ని హతమార్చడానికి బయలుదేరిన వాళ్ళే అమాలేకీలు. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారంటే ఏశావు సంతానం. ఇప్పుడు చూడండి, వారి వైరం ఎక్కడి నుంచి? వారి వైరం అది ఏదో భూమి మీద స్టార్ట్ అయినట్టుగా అనిపించట్లేదు, గర్భంలో నుండే ఉన్నట్టుగా అనిపించట్లేదా? గర్భంలో నుండే వారి వైరం ఉంది. ఎలాగైతే దాసి కుమారుడు అని నేర్చుకున్నామో అలా మీరు ఎప్పటికీ కలవలేరండి. మీరు ఎప్పటికీ శత్రువుగానే ఉంటారు. అందుకే ప్రభు వారిని హతమార్చమని ముందే చెప్తున్నారు. మనం కూడా మన జీవితాల్లో ఆజ్ఞల మార్గంలో నడవడానికి ఏ ఏ విషయాలైతే మనల్ని ఆపివేస్తున్నాయో, మన ఆత్మను ఆర్పివేస్తున్నాయో, ఆసక్తిని ఆర్పివేస్తున్నాయో, ఆశను అణగార్చుతున్నాయో, ఆ విషయాలన్నిటినీ కూడా అమాలేకీలుగా చూడాలి. ఆత్మీయ జీవితం, మన ఆత్మీయ జీవితం ఎక్కడెక్కడ ఆటంకపరచబడుతుంది, మన ప్రవర్తనలు ఎక్కడ మనల్నే ఆపుతున్నాయి, ముఖ్యంగా ఆయన ఆజ్ఞను పాటించకుండా ఏ ఆలోచన మనల్ని ఆపివేస్తుంది, ఏ ఉద్దేశాలు మనల్ని ఓవర్టేక్ చేస్తున్నాయి. నువ్వు ఇప్పుడు ఒక ఆజ్ఞను ధ్యానించాలనుకుంటున్నావమ్మా, దానిని హతమార్చడానికి, ఆ ఆలోచనను, ఆ ఉద్దేశమును హతమార్చడానికి నీ హృదయంలోనే వస్తున్న అనేక యుద్ధములు ఉంటాయి. అవి ఎవరో కాదు, అవి అమాలేకీయుల ఆలోచనలు. నువ్వు వాటిని చంపివేయాలి. హల్లెలూయా. నువ్వు వాటిని చంపలేదా, అవి నిన్ను చంపివేస్తాయి. అవి నిన్ను చంపడానికి ఆల్రెడీ ఉరి వడ్డీయే నీ దగ్గరికి వస్తాయి. నీకు అర్థమైందా? వాటి ఉద్దేశమే ఉరి వడ్డడం. మరి అవి ఎప్పుడు బయటపడతాయి? అంటే రెఫీదీంలో ఎలాగైతే సనుగుడు అనుభవం ఉండిందో
అటువంటి సమయం అవి పాపప్ అవుతాయి. చెప్పండి, ఎప్పుడు అవి బయటపడతాయి? సనుగుడు ఉన్న సమయం అవి బయటపడతాయి అని చెప్పండి. బయటపడతాయి. మీకు ఈరోజు 2 వచనాలు చూపించాలి. ఒకటి, మనందరికీ తెలిసిన వాక్య భాగమైన కీర్తనలు 1వ అధ్యాయం 2వ వచనం చదువుదాం. కీర్తనలు 1వ అధ్యాయం 2వ వచనం. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దీవారాత్రము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. చెప్పండి, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు అట. ఈరోజు ఆలోచించండి, అసలు ధర్మశాస్త్రంలో ఆనందించడం అంటే ఏంటి? రెండవది, దివారాత్రములు వాక్యంలోనే ఉండాలా? అంటే ఇంకే పనులు చెయ్యొద్దా? ఎప్పుడు బైబిల్ పట్టుకొని కూర్చోవాలా? చెప్పండి. ఇలా లిటరల్ మీనింగ్లో ఆలోచించే వాళ్ళకి ఎంత ప్రాబ్లం తెలుసా, ఎంత ఇష్యూ తెలుసా? ఎందుకంటే ఇక ఏ పని చేయలేరు వాళ్ళు. వాళ్ళ ఉద్దేశం ఎలా ఉంటుందండి? ఇక వాక్యం పట్టుకొని కూర్చొని, ఇంకా లేదా బైబిల్ పట్టుకొని కూర్చొని ఇంకే పని చేయకూడదు. నేను ప్రిపేర్ అవుతున్నా, నేను చదువుతున్నా, నేను దివారాత్రంలో దీన్ని ధ్యానించాలి అని చెప్పి కూర్చున్నారనుకోండి, అది ఎలా ఉంటుంది? అది కాదు, దానిలో ఆనందం రాదు, దానిలో ఇతరులకి కూడా విసుగొస్తుంది. అది కాదు దాని ఉద్దేశం. నువ్వు ధ్యానించు, నువ్వు ధర్మశాస్త్రం చదువు, దానిని ధ్యానించు, దానిని చేయు, దాని ప్రకారం చేయు. ధర్మశాస్త్రంలో ఏమున్నాయి? న్యాయ విధులు. ధర్మశాస్త్రంలో ఏమున్నాయి? ఆయన కట్టడలు, ఆయన ఆజ్ఞలు. అవన్నీ ధ్యానించు. ధ్యానించడానికి సమయం తీసుకో, కానీ అవి పాటించు. పాటించడానికి మిగిలిన సమయం అంతా వెచ్చించు. నేను అంటాను, 24 గంటల సమయం ఉంది కదా, 2 గంటలు వాక్యం చదివేవేమో, ధ్యానించవేమో, మంచిది. మిగిలిన 22 గంటలు దాన్ని పాటించు. పాటిస్తున్న దానిలో ఆనందించు. ఆమేన్, హల్లెలూయా. చెప్పండి, పాటిస్తున్నప్పుడు ఆనందించని. హల్లెలూయా. మెయిన్ ప్రాబ్లం ఈ ఏరియాలోనే వస్తుందండి. పాటిస్తున్న సమయం సనుగుడు స్టార్ట్ అవుతుంది. దేవుడైతే ఇలా చెప్తున్నారు, నేనేమో ఇలా చేయలేకపోతున్నాను అని చెప్పి ఒక సనుగుడు స్టార్ట్ అయిందా, అమాలేకీయుడు పాపప్ అవుతాడు. ఎంతమందికి అర్థమవుతుంది? రెండోది, నువ్వు చేరవలసిన అగ్రస్థానముకి వెళ్తున్నప్పుడు కూడా ఈ అమాలేకీయుడు పాపప్ అవుతాడు. కేవలం ఒక్కటే ఉద్దేశం, ఆజ్ఞల మార్గంలో నడుస్తున్న వాళ్ళని చంపివేయాలన్న ఆలోచన మాత్రమే కలిగి ఉన్న ఈ అమాలేకీయుల ఈ ఆలోచనలన్నిటినీ కూడా చంపివేయాలి అంటే ఒక్కటే దారి, ప్రార్థన. చెప్పండి, ఏంటి? ప్రార్థన. నేను అంటాను, మనం వాక్యం చదివి నేర్చుకున్న దానికి, మనం దాన్ని చేయుటకు, దాన్ని ఆనందిస్తూ చేయుటకు మధ్యలో ఉన్న ఒక బ్రిడ్జ్, మధ్యలో ఉన్న ఒక గ్యాప్, దాన్ని సరిగా ఫిల్ చేసేది ఏదైనా ఉందంటే అది ప్రార్థనే. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. ఇక్కడే ఆగి ఒకసారి ప్రార్థన చేద్దామా? ఒక్కొక్కసారి మనం ప్రార్థన ఎందుకు చేస్తున్నామో ఇప్పుడు అర్థమవుతుందా? మనం ఆజ్ఞలు నేర్చుకుంటున్నాం, కానీ చేయుటకు సిద్ధపడుతున్నప్పుడు ఆ మధ్యలో కరెక్ట్గా ఆ బ్రిడ్జ్ మీదకి ఎక్కినప్పుడు, ఆ ప్రార్థన అనే బ్రిడ్జ్ మీదకి ఎక్కినప్పుడు మనం ఈ కొండ కొన నుండి ఆ కొండ కొన మీదకి ఎక్కగలం. నేను అంటాను,
ఇక్కడ బ్రిడ్జ్ ఎందుకు కావాలండి? ఈ దరి నుంచి ఆ దరికి తీసుకెళ్ళడానికి, అంతే కదా. ఆజ్ఞలు నేర్చుకున్న దానికి, ఆజ్ఞలు పాటించే ప్లాట్ఫామ్ ఎక్కడానికి మధ్యలో ఒక గ్యాప్ ఉంది. మధ్యలో అది కొట్టుకుపోయే ఒక గ్యాప్ ఉంది, ఒక ప్రవాహం ఉంది. మీరు ఇలా ఊహించుకోండి, ఒక నది ప్రవాహం ఉందనుకోండి, ఒక కృష్ణా నదో ఒక గోదావరి నదో ఊహించుకోండి. ఈ దరినేమో ఆజ్ఞ నేర్చుకున్నావు, నువ్వు అది పాటించాలంటే ఈ నది దాటి మరలా ల్యాండ్ మీదకి వెళ్తేనే నువ్వు పాటించగలవు. లేకపోతే ఈ మధ్యలో నేర్చుకున్న వాక్యం కొట్టుకుపోతుంది. ఎంతమందికి అర్థమవుతుంది? నువ్వు వింటున్నది కొట్టుకుపోకుండా బహుజాగ్రత్త పడమని వాక్యం కదా. అంటే నువ్వు వాక్యం నేర్చుకొని దానిని పాటించే మధ్యలో ఒక గ్యాప్ ఉంది. ఆ గ్యాప్లో ఒక ప్రవాహం ఉంది. ఆ ప్రవాహంలో ఇవన్నీ కొట్టుకుపోయే ప్రమాదం ఉంది. కానీ నువ్వు ఈ దరి నుండి ఆజ్ఞను జాగ్రత్తగా పట్టుకొని ఆ దరికి చేరి ఇక ప్రయాణంలో దానిని పాటించుటకు, ఆనందముగా పాటించుటకు మధ్యలో ఒక బ్రిడ్జ్ ఏంటండి అది? ప్రార్థన. హల్లెలూయా. ఎంతమంది ప్రార్థించలేకపోతున్నారో, ప్రవర్తించలేకపోతున్నారు. ఎంతమంది ప్రార్థించలేకపోతున్నారో, ప్రవర్తించలేకపోతున్నారు. ఎందుకు? సనుగుడు పుడుతుంది, దాని విలువ అర్థం కావట్లేదు కనుక. మరి అందుకే ప్రార్థన చేద్దాం. ఇదిగో ప్రభా, మా అందరి జీవితాల్లో, మాకే కాదు, మీ ఆజ్ఞ ప్రకారం నడవాలి అని తీర్మానం తీసుకుంటున్న ప్రతి ఒక్కరి జీవితంలో ఈ సనుగుడు అనేది కొట్టుకుని పోయి ఆనందంతో ప్రతి ఒక్కరు నింపబడాలని ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. ప్రవాహంలో ఏం కొట్టుకుపోని? సనుగుడు కొట్టుకుపోని. ఇంతవరకు నీ ఆనందం కొట్టుకుపోయింది. నువ్వు వింటున్నప్పుడు ఆనందంగా స్వీకరించావు, పాటించడానికి ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నావు. కానీ ఇప్పుడు కొట్టుకుపోవడానికి నువ్వు సనుగుడిని వదిలేయి ఆనందంగా పాటిస్తావు. హల్లెలూయా. ప్రార్థన చేద్దామా? అందుకోండి ప్రార్థన. ఆయన తండ్రి ప్రభా, మీకే వందనాలు చెల్లించుకుంటున్నాం. ఆయన తండ్రి, దివారాత్రములు వాక్యమును ధ్యానించేవాడు ధన్యుడు అని చెప్తుండగా, ఆయన ధర్మశాస్త్రం నందు ఉంటున్నటువంటి నీ ఆజ్ఞలు, కట్టడలు, ఆయన తండ్రి ప్రభా, న్యాయ విధులు అన్నీ కూడా ధ్యానించే వారంగా, పాటించే వారంగా, అందులో పాటిస్తున్నప్పుడు ఆనందించేటువంటి వారుగా మేము ఉండాలి ప్రభా. మధ్యలో నా తండ్రి ప్రభా, ఆయన ధ్యానించిన తర్వాత పాటించటంలో ఆనందం లేకుండా ఆయన తండ్రి ఆ సనుగుడు అనేది స్టార్ట్ అయ్యి ఆ అమాలేకీయుడు ద్వారా ఆ సనుగుడు వలన నా తండ్రి ప్రభా అమాలేకీయుడు పాపపు అవుతుండగా అట్టిది ఎక్కడ ఉండకుండా ఆయన నా తండ్రి ప్రభా సనుగుడు కొట్టుకొని పోవాలి ప్రభా. మా అందరి జీవితాల్లో నీ ఆజ్ఞ పాటించాలని ఎవరైతే తీర్మానం తీసుకుంటున్నారో, ఆజ్ఞల ప్రకారం నడవాలని ఆశపడి ఆయన ఆజ్ఞల మార్గంలో వెళ్తున్నారో వారందరి జీవితాల్లో కూడా సనుగుడు కొట్టుకొని పోవాలి ప్రభా. ఆనందముగా నా తండ్రి ప్రభా వాక్యమును స్వీకరించి ఆనందముగా పాటించేటువంటి వారుగా ఆయన తండ్రి ఆ జాయ్ఫుల్ ప్రొసెషన్ లో ప్రతి ఒక్కరూ వెళ్ళడానికి ఆశీర్వదించండి ప్రభా. మీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. ఆయన ఏ రీతిగా నా తండ్రి ప్రభా ధ్యానించడానికి, వాక్యము ధ్యానించడానికి, వాక్యమును పాటించడానికి మధ్యన బ్రిడ్జ్ గా ఉన్నటువంటి ప్రార్థన ద్వారా నా తండ్రి ప్రభా ప్రతి ఒక్కరము ఆయన నా తండ్రి సన్నుగుడు కొట్టుకొని పోవాలి. ఆనందంతో వాక్యమును స్వీకరించి వాక్యానుసారమైన జీవితమును జీవించుటకు, పాటించుటకు మీ కృపనిమ్మని యేసు నామములో అడిగి ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. సో ఈ ఆజ్ఞల మార్గంలో మనం ధ్యానించాలి, ఆజ్ఞను ధ్యానించాలి.
ఆజ్ఞల మార్గంలో వెళ్ళేటప్పుడు ఆనందించాలి. ఇలా చెప్దామా? ఆజ్ఞను ధ్యానించాలి, ఆజ్ఞను పాటించుటలో ఆనందించాలి. ఆమేన్. అప్పుడు మనకి ఏం దూరం అయిపోతుందండి? సనుగుడు దూరం అయిపోతుంది. హల్లెలూయా. సనుగుడు దూరం అయిపోతుంది. హల్లెలూయా. ఉపవాసం ఉండమని చెప్తున్నప్పుడు ఒక సనుగుడు పుడుతుందా నాన్న? ఈరోజు అది దూరం అయిపోవాలి. ఆమేన్. ప్రతి ఏరియాలో చెక్ చేసుకుందాం. ఏ ఆజ్ఞను పాటించడానికి ఎందుకు మనం కష్టపడాలి? ఆజ్ఞలు దేనికి? మనల్ని క్రమపరచడానికి కాదా? తప్పిపోయిన మనల్ని క్రమపరచడానికి కాదా? మరి అవి ఎందుకు మనకి విసుగును పుట్టిస్తున్నాయి? జాగ్రత్త పడదాం. మన ప్రవర్తనను జాగ్రత్తగా గమనించుకుందాం. పక్కవారి గురించి కాదు. ఒక్కొక్క దినం మన జీవితాన్ని దేవుడు భూతద్దంలో పెట్టి చూస్తున్నట్టుగా చూస్తున్నారు. అందుకే మనం జాగ్రత్తగా చూద్దాం. ఎందుకు తెలుసా? ఒక బిడ్డ ప్రశ్నకు సమాధానంగా రాస్తూ తన ఆన్సర్ షీట్ కంప్లీట్ చేసి ఇన్విజిలేటర్ చేతిలో పెట్టేస్తే ఇక మార్కులు మాత్రమే మిగిలి ఉంటాయి కదా వేయడానికి. అలా ప్రతిదినం మన జీవితం ముందుకు వెళ్ళిపోతుంది. దాని అర్థం జీవితం అయిపోయిందని కాదు, ఆ దినం ఆయన చేతికి వెళ్ళిపోయింది. తీర్పు కోసం అది నిలబడుతుంది. ఇన్ని దినాలు సణుగుతూ గొణుగుతూ ముందుకు వెళ్ళామేమో, కానీ ఇక ఈ రుచి చూద్దాం. ఆనందిస్తూ ప్రయాణిస్తున్న రుచి. హల్లెలూయా. చెప్పండి, ఆనందిస్తూ ప్రయాణిస్తున్న రుచి చూద్దామని. హల్లెలూయా. నీ దేవుడైన యెహోవాకు తప్ప ఇంకెవరికి మొక్కద్దు అని ఒక ఆజ్ఞ. దానిని పాటిస్తున్న మొర్దెకై వెంటనే ఎవరు పాపప్ అయ్యారు? మళ్ళీ అమాలేకీయుడు. కానీ ఇక్కడ విషయం ఏంటో తెలుసా? తన ఊరి తానే సిద్ధపరచుకున్నాడు. హల్లెలూయా. నువ్వు అదే ఆజ్ఞను పాటించడానికి సణిగావనుకో, నువ్వు ఓడిపోతావు. మన చేతిలో నువ్వు ఓడిపోతావు. అలా కాకుండా ఆ ఆజ్ఞను పాటించడానికి కన్సిస్టెంట్గా నిలబడు, శత్రువు ఓడిపోతాడు. ఆమేన్. నీ చుట్టూ ఫేవరబుల్ కండిషన్స్ ఏవి కనబడట్లేదా? అయినా ఆజ్ఞ కొరకు నిలబడు. నువ్వు ధ్యానించిన ఆజ్ఞ, ఆ ఉపదేశం, ఆ దీపం, ఆ వెలుగులో నిలబడు. చుట్టూ ఉన్న చీకటి పారిపోవాల్సిందే. అంత బలంగా దేవుడు ఆజ్ఞల మార్గంలో నడుస్తున్న వారిని నడిపించాలని, హల్లెలూయా, నడిపించాలని ప్రార్థనలో ఉండమంటున్నారు. ప్రార్థన ఆయన కూడా చేసిన ఒక ప్రార్థనను మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఈరోజు మొట్టమొదటిగా మనం ఏమని ప్రార్థన చేద్దామంటే, యేసయ్యా, తండ్రి ఇచ్చిన ఆజ్ఞ మాత్రమే మీకు ప్రాధాన్యంగా ఎలా మారిందో,
మీరు ఇచ్చిన ఆజ్ఞ మాత్రమే మా జీవితాల్లో ప్రాధాన్యత తీసుకోవాలి. అర్థమైందా? మీ జీవితంలో తండ్రి యొక్క ఆజ్ఞ మాత్రమే ఎలాగైతే ప్రథమ స్థానంలో ఉందో, మా అందరి జీవితాల్లో మీరిచ్చిన ఆజ్ఞ మాత్రమే ప్రథమ స్థానంలో ఉండాలి అని ప్రార్థన చేద్దాం. ఈరోజు చేస్తున్న ఈ ప్రార్థన సనుగుడిని కొట్టుకుపోయేటట్టు చేస్తుందని నమ్మి ప్రార్థన చేద్దాం. అందుకోండి ఒకరు ప్రార్థన. ఆస్తులు చెల్లించుకుంటున్నామయ్యా. అవును తండ్రి, యేసయ్యా ప్రభు ఆజ్ఞలు కట్టడలు తండ్రి నాయన అయ్యా ప్రభు మీ చేతి వ్రాతతో మాకు ఇచ్చి ఉన్నారు తండ్రి. మీకు వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. అయ్యా ప్రథమ ఆజ్ఞ అయిన ఏదైనా వనంలో తండ్రి నాయన అయ్యా తినవద్దు అన్న ఫలమును తిని ప్రభువా యేసయ్య ఆజ్ఞను మీరిన తండ్రి నాయన ప్రభువా ఆ యొక్క మొదటి ఆదామును తండ్రి నాయన ప్రభువా యేసయ్యా తండ్రి నాయన ఆ యొక్క తంత్రము ఆ యొక్క తండ్రి మాట విననిక తనను తండ్రి కొట్టివేయటకు అయ్యా అయ్యా తండ్రి కడపటి ఆదాముగా మీరు వచ్చి నాయన ఆజ్ఞలను సరిచేసి తండ్రి చెప్పినదే నేను చెప్పుచున్నాను తండ్రి, నాకు ఏమి చెప్పుచున్నారు అవి చెప్పుచున్నాను తండ్రి, నాకు ఏమి చూపిస్తున్నారు అవే నేను చేస్తున్నానని ప్రభు యేసయ్యా తండ్రి ఆజ్ఞ పాటించుటయే నాకు ప్రాధాన్యమని అయ్యా ప్రభువా తండ్రి నాయన ప్రభు సిలువకు అప్పచెప్పుకోమంటే సిలువకు అప్పచెప్పుకున్నారయ్యా. అయ్యా ప్రభు ఏ మార్గంలో వెళ్ళమంటే ఆ మార్గంలో వెళ్ళారయ్యా. ఎక్కడ చెప్పమంటే అక్కడ చెప్పారయ్యా. ఎక్కడ ఏది చేయవద్దంటే అక్కడ చేయలేదు తండ్రి నాయన యేసయ్యా. అయ్యా తండ్రి యొక్క చిత్తము నెరవేర్చుటయే అయ్యా మీకు ఆహారమై ఉంటుండగా అట్టి రీతిగా మీరు నడచి తండ్రి నాయన మార్గమును సిద్ధపరిచి ఉండగా అయ్యా మీ బిడ్డలుగా తండ్రి నాయన మేము కూడా ప్రభు యేసయ్య తండ్రి మీరిచ్చిన ఆజ్ఞయే తండ్రి నాయన మాకు ప్రాధాన్యమగునట్లుగా తండ్రి నాయన ఆ మార్గంలోనే నడచి నాయన ప్రభు తండ్రి వద్దకు చేరాలంటే నేను తప్ప ఇంకొక మార్గము లేదు అని పలికిన రీతిగా తండ్రి నీ మార్గంలోనే నడిచిన ఆయన ప్రభు యేసయ్య తండ్రి వద్దకు చేరుటకు మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నామయ్యా. ఆజ్ఞల మార్గంలో నడుస్తూ ఆనందిస్తూ అయ్యా రుచి చూచే కృపను మాకు దయచేయమని వేడుకుంటున్నామయ్యా. అయ్యా తండ్రి ఆటంకంగా వస్తున్న ఏ అమాలేకుడి తంత్రములను ఆ చీకటిని కొట్టివేయటకు తండ్రి ప్రార్థన అయిన ఆయుధంను పట్టుకొని ప్రభువా యేసయ్య తండ్రి బలముతో శక్తితో తండ్రి నాయన యేసయ్య అయ్యా అద్దరి చేరుటకు తండ్రి మీరు మా కృప దయచేయమని మీరే మహిం పొందుకోమని మీ బిడ్డలుగా మమ్మల్ని బలపరచమని మమ్మల్ని ఆశీర్వదించమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. సో ప్రార్థనలో పొందే విజయం ఎంత గొప్పదో గమనించండి. సనిగి దేవునికి కోపం పుట్టించినప్పటి వారి వలె ఉండొద్దని ఇప్పుడు ఉన్న జనరేషన్కి ఆజ్ఞ. సనుగుడుతో మనం ఎంత దూరం అవుతున్నామో దేవునికి ఆలోచిద్దాం. అందుకే ఈరోజు మన జీవితాల్లో నుంచి ఏది వెళ్ళిపోవాలి? సనుగుడు వెళ్ళిపోవాలి. చెప్పండి, సనుగుడు వెళ్ళిపోవాలని. ఆమేన్. మన జీవితాల నుంచి ఏది దూరం అవ్వాలి? సనుగుడు వెళ్ళిపోవాలి. సనుగుడు దూరం అవ్వాలి. చాలా ముఖ్యమైన ఒక వచనం చదువుకుందాం. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. నేడు మీరు ఆయన శబ్దము వినిన ఎడల అరణ్యములో శోధన దినమందు కోపం పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠిన పరచుకొనకుడి. హల్లెలూయా. ఎలా అంట? నేడు. ఏనాడు? నేడు. ఈరోజు మీరు ఆయన శబ్దం వింటున్నారా? ఈ వాక్యం హృదయంలోకి నాటపడుతుందా? ఈ వాక్యం హృదయం లోతుల్లోనికి వెళ్తుందా? ఈ శబ్దం హృదయంలోకి వెళ్తుందా? అయితే అరణ్యంలో శోధన దినమందు, అరణ్యంలో శోధన దినం ఎప్పుడొచ్చిందండి?
తిండి లేనప్పుడు వచ్చింది. అరణ్యంలో శోధన దినం ఎప్పుడు వచ్చిందండి? నీరు లేనప్పుడు వచ్చింది. అప్పుడు వారు ఏం చేసి కోపం పుట్టించారు? సణిగి కోపం పుట్టించారు. ఏం చేసి కోపం పుట్టించారు? సణిగి కోపం పుట్టించారు. అప్పటి వలె మీరు హృదయములను కఠిన పరచుకొనకుడి. హల్లెలూయా. అంటే ఏం చేయాలి? ఆనందిస్తూ దాన్ని స్వీకరించాలి. ఇంకొక మాట కూడా చూడండి, 10వ వచనం కూడా చూడండి, నేను చదువుతున్నాను. కావున నేను ఆ తరము వారి వలన విసిగి, అంటే ప్రభు ఏం కోరుకుంటున్నారు? మన తరం వారి వలన విసగకూడదు అని కోరుకుంటున్నారు. వీరెల్లప్పుడూ తమ హృదయాలోచనలలో తప్పిపోవచ్చున్నారు. అంటే ఏం కోరుకుంటున్నారు ప్రభు? మీ హృదయాలోచనలో తప్పిపోవద్దు అని కోరుకుంటున్నారు. అంతేకాదు, నా మార్గములను తెలుసుకొనలేదు. అంటే ప్రభు మన గురించి ఏం ఆలోచిస్తున్నారు? నా మార్గములు తెలుసుకోండి అని. ఆమేన్. మీకు అర్థమవుతుందా? వారిలా చెయ్యొద్దు అంటే మరేం చెయ్యమని కూడా అక్కడే ఉంది. అది అన్స్పోకెన్ అండి. వారిలా చేశారు, వారిలా చెయ్యొద్దు అంటే ఏంటి? చెప్పకనే చెప్తున్నారు ఇలా చేయమని, ఆపోజిట్లో చేయమని. హృదయములను కఠినపరచుకోవద్దు అంటే ఏం చేయమని? లోబడమని. అంతే కదా? మీరు హృదయంలో ఆలోచనలో తప్పిపోతున్నారు అంటే ఇప్పుడు ఏం చేయమని? తప్పిపోవద్దని. ఆయన మార్గంలో తెలుసుకోలేదు అంటే ఇప్పుడు ఏం చేయొద్దని? తెలుసుకోవాలని. హల్లెలూయా. అప్పుడు మన మీద ఆయనకి విసుగు రాదు. చెప్పండి, ఏం రాదు? విసుగు రాదు. మన మీద కోపం రాదు. హల్లెలూయా. దయ కలుగుతుంది. ఏం కలుగుతుంది? దయ కలుగుతుంది. ఇప్పుడు కనెక్ట్ అయ్యారా? ఇప్పుడు కనెక్ట్ అవ్వండి. మన క్రియలు వలన మన వస్త్రములు డిసైడ్ అవుతాయి. హల్లెలూయా. రెండవది, ఎస్తేర్ ప్రతి ఒక్కరి దగ్గర దయ పొందిందండి. హల్లెలూయా. అలా ప్రతి ఒక్కరు కూడా దయ పొందుతారు. ఇప్పుడు మీరు గమనించండి, వస్తీ వెళ్ళిపోయింది, ఎస్తేర్కి ఒక ఇన్స్ట్రక్షన్ దొరుకుతుంది. ఏమని? వస్తీలా చెయ్యకు అని. అర్థమవుతుందా? వస్తీ ఏం చేయలేదండి, ఆజ్ఞ పాటించలేదు అంతే. వస్తీ ఏం చేయలేదు? ఆజ్ఞ పాటించలేదు. ఇప్పుడు ఎస్తేర్కి ఇన్స్ట్రక్షన్స్ వస్తున్నాయి. ఏమని? వస్తీలా చెయ్యకు అని చెప్తే ఎలా ఉంటుంది? ఆమేన్. ఎగ్జాక్ట్గా అలాగనే పితరులు చెయ్యలేదు, ఏం చెయ్యలేకపోయారో వారి వలె ఉండద్దని ఒక కొత్త ఇన్స్ట్రక్షన్స్ ప్రభు మనకి ఇస్తున్నారు. అర్థమేంటి? నిలిచి ఉండమనా, కొట్టుకుపోమనా? ఆమేన్. నిలిచి ఉండమని. ఇంకొక మాట కూడా, ఇప్పుడు అక్కడ కంటే పోరాటం ఇక్కడే ఎక్కువైంది. ఎక్కడ? ఆజ్ఞలు పాటిస్తున్న మార్గంలోనే ఎక్కువైంది. అక్కడ జనాంగాన్ని మొత్తాన్ని హతమార్చడానికి ప్లాన్ చేస్తే ఇక్కడ మొత్తం
రాణితో సహా మొత్తం అందరినీ, యూదులందరినీ, రెండను 127 సంస్థానాల్లో ఉన్న యూదులందరికీ కూడా చెక్ పెట్టాడు. కానీ ఆ రోజు చేసిన ఉపవాస ప్రార్థన, హల్లెలూయా, తన ఊరి తనకే వచ్చినట్లుగా జరిగింది. ఇదంతా ప్రాసెస్ జరగడానికి ఆజ్ఞల మార్గంలో నడవడం ముఖ్యం. మీకు అనిపించవచ్చు చాలామందికి, లేదా కొద్ది మందికి, ఏంటి రోజు మనం ఇదే నేర్చుకుంటున్నాం అంటే, అవునానా, ఇక్కడే మనం తప్పిపోయే డేంజర్ జోన్ ఉంది. మన పితరులు ఏర్పాట్లో ఉన్నవారు ఇక్కడే తప్పిపోయారు. నేను మీ మధ్య నివసిస్తాను, మిమ్మల్ని ఒక రాజులుగాను యాజకులుగాను నేను చేశాను అని వారితో కూడా ప్రభు చెప్పారు. అయినా వారు తప్పిపోయిన ఏరియా అండి ఇది. మీరు నాకు స్వకీయ సంపాద్యమై ఉన్నారని చెప్పారు. అయినా తప్పిపోయిన డేంజర్ జోన్ ఇదే. ఇదే పెద్ద గుంట, ఇదే పెద్ద ఉరి. ఈ ఏరియా తప్పించుకుంటే ఇక శ్రేష్టమైన మార్గమే ముందుంది. ఆమేన్. ఎటువంటి మార్గం తెలుసా? జయించి వెళుతున్న మార్గం. హల్లెలూయా, హల్లెలూయా. అనేకులు ఇక్కడ ఓడిపోయారట. చెప్పండి, ఏమయ్యారు? ఈ ఇంటెన్సిటీ తగ్గకుండా చెప్పండి, అనేకులు ఇక్కడ ఓడిపోయారట అని చెప్పండి. హల్లెలూయా. అదే ఏరియా చూపించి జయించమని ప్రభు చెప్తున్నారు. వారు నా మార్గములు తెలుసుకోలేదు. ఈరోజు ఆయన మార్గం గనక అర్థమైతే సనుగుడు రాదు నానా, ఆనందము పుడుతుంది. ఒక్క మాట చెప్పండి, ఆజ్ఞ మార్గం ధ్యానించు, పాటించుటలో ఆనందించు అని చెప్పండి. పాటించుటలో ఆనందించు. పాటించుటలో ఆనందించు. ఆమేన్, 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 ఆమేన్. ఈరోజు దాని కొరకే ప్రార్థన చేద్దామా? ఎన్ని ఆజ్ఞలు మనం పాటించలేకపోతున్నామో, ఏ ఏ ఏరియాలో మనం ఓడిపోతున్నామో అవన్నీ ఒకసారి స్వపరీక్ష చేసుకొని ప్రార్థనలోకి వెళ్దాం. ఇక ముందున్న మార్గం శ్రేష్టమైన మార్గం. మనం అది ధ్యానిస్తున్నప్పుడు మనకు అర్థమవుతుంది. కానీ ఈ రోజుకి ఈ చెక్ చేసుకోకుండా, ఈ రోజుకి మనం సనుగుడిని కొట్టుకుపోవడానికి ఈ ప్రవాహంలో వదిలేయకుండా మనం నెక్స్ట్ ఉన్న ప్రయాణం చేయలేం. ఇంకొక మాట వినండి, అరణ్యంలో శోధన దినం అని చెప్తున్నప్పుడు వారికి ముఖ్యంగా వచ్చిన శోధన ఏదో కాదు, ఆహారం, నీరు. ఒక మాట చెప్పనా, అందులో ఓడిపోయిన వాళ్ళే ఈ అమాలేకీలు. ఓడిపోయిన వాడు జయించుటకు ముందుకు వెళ్తున్న వాని మీద చేస్తున్న యుద్ధం. ఒక్క పూట కూటి కొరకు జ్యేష్ఠత్వపు హక్కును విడిచిపెట్టుకున్న ఎదోమీల చరిత్ర కలిగిన ఈ అమాలేకీలు
ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోడానికి దేవుడు అవకాశం ఇస్తున్నారు. నీకు ఒక్క పూట కూటి కొరకు జ్యేష్ఠత్వమును అమ్మివేసుకున్న వారిని జయించడానికి ప్రభు ఏ మార్గంలో తీసుకెళ్తున్నారో తెలుసా? తిండి తిప్పలు అన్నపానాలు ఏమీ లేకపోయినా పర్వాలేదు, ఆజ్ఞయే దీపం, ఉపదేశమే వెలుగు, అందులో నడిస్తే అయ్యా నాకు ఆకలి కూడా గుర్తురాట్లేదయ్యా, అయ్యా నాకు దప్పిక కూడా వేయట్లేదయ్యా, 3 దినాల ప్రయాణం పర్వాలేదు అయ్యా, నువ్వు మాట్లాడితే చాలయ్యా, నీ మాట చాలయ్యా, నువ్వు ఉంటే చాలయ్యా. నూతన నిబంధనలో 3 దినముల కొండ ప్రసంగం అవుతుంటే కూడా ఎవ్వరికి ఆకలి దప్పులు జ్ఞాపకం రాలేదండి. ఇన్ఫ్యాక్ట్ ఎవరి దగ్గర ఆహారం లేదండి. ఎవ్వరిలోనూ సనుగుడు రాలేదండి. వారు చూసిన మహిమ ఎలా ఉండిందో తెలుసా? 5 రొట్టెలు 2 చేపలు మాత్రమే ఉంటే వచ్చిన 5,000 మంది పురుషులకి సరిపోయింది, మిగిలిన స్త్రీలకి సరిపోయింది, పిల్లలకి సరిపోయింది. అయినా గంపలకి ఎత్తితే 12 గంపలు మిగిలాయట. అంటే మాకేమీ లేకుండా నడవమంటారా? అంటే మాకు ఏ పానము లేకుండా వెళ్ళమంటారా? మా దాహం ఏం చేయాలి? ఇవన్నీ సనుగుణ్ణి కొట్టుకుపోవడానికి అలౌ చేయి. నెక్స్ట్ ఉన్న మార్గం యేసుతో ఉండే మార్గం. ఆనాడు ఆది అపోస్తలుల కాలంలో ఎలా వాళ్ళు అనుభవించారో అలా మనం అనుభవించే మార్గమే ముందుంది. ఆమేన్. మినిమల్ బేసిక్ నీడ్స్ దగ్గర వస్తున్న శోధనలు నిన్ను జయించుటకు నిలబెట్టడానికే. ఆమేన్. అలా ఓడిపోయిన పితరులను చూపిస్తున్నారు. ఓడిపోయిన పితరులు జయించుటకు మరలా ఆజ్ఞల మార్గంలో వెళ్తున్న వారికి వారి మీద యుద్ధం చేస్తున్నారు. వారు జయించరండి, వారు జయించరు. హల్లెలూయా. అసలు ఆలోచించండి, దేవునికి కోపం పుట్టించిన వారే ఓడిపోలేదంటే దేవునికి శాంతిపరచడానికి బయలుదేరిన వారు ఓడిపోతారా? హల్లెలూయా. గ్రహించుదురుగాక.